ఇక కేరళంలో కాంగ్రెస్ సర్కార్ రావడం సంతోషకరమన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయ రమణరావు. కేరళం విజయంలో రేవంత్ పాత్ర కీలకమైందన్నారు. కేరళంలో సీఎం రేవంత్ 3 రోజులు ప్రచారం చేశారని 100% ఆ నియోజకవర్గాల్లో విక్టరీ కొట్టామన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తర్వాత అత్యధిక ఇమేజ్ కలిగిన వ్యక్తి రేవంత్ అని, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం శుభ సూచకమన్నారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనేది శుభ సూచకం. మరి అక్కడ 3 రోజుల పాటు ప్రచారం చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కేరళ సీఎం గారి మీద విజయన్ మీద ఎక్స్పైర్ ట్యాబ్లెట్ ఏదైతే టైం అయిపోయిన ట్యాబ్లెట్తో మరి పోల్చడం అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహాన్ని నింపినట్టయింది. మరి దీనికి సంబంధించి వాళ్ళ కేరళలో ఏదైతే 3 రోజులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ 100% గెలవడం ఇది స్వాగతించాల్సిన విషయం. మరి వాళ్ళ దేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తర్వాత మరి అత్యధిక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి గారికి గుర్తింపు రావడం చాలా సంతోషకరం. మరి అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపి ఒక నూతన ఉత్తేజాన్ని కల్పించి అలా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మరి 3 రోజుల పాటు చాలా నియోజకవర్గాలు తిరిగి కష్టపడ్డటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి తెలంగాణ ప్రభుత్వం ఎక్కువగా పెద్దపల్లి శాసనసభ్యుడిగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.